జైపూర్లోని ఎస్ఎంఎస్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లో గుజరాత్ జైన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ జరిగేది. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన గుజరాత్ జైన్స్ కోర్టు ఎన్నుకొని రైడ్కు ఢిల్లీని ఆహ్వానించేది. మొదటి రైడ్ చేసినటువంటి ఢిల్లీ కెప్టెన్ అసు మాలిక్ ఎంటీ రైడ్ చేశాడు. తర్వాత రైడ్కు వచ్చినటువంటి గుజరాత్ స్టార్ రైడర్ సోను బోనస్ పాయింట్ తీసుకున్నాడు. కానీ ఇతను ట్యాకిల్ రూపంలో అవుట్ అయ్యేసి కోర్టుకు వెళ్ళాడు. అప్పుడు స్కోర్ 1-1తో ఈక్వల్గా ఉంది. ఈ మ్యాచ్ ఇరు టీంలు బాగా రసవత్తరంగా జరిగాయి. నువ్వా నేనా. ఫస్ట్ హాఫ్ అంతా గుజరాత్ బాగా అగ్రెసివ్గా ఆడి బాగా ఇది లీడ్లో ఉన్నట్టు అనిపించేది. తర్వాత పుంజుకున్నటువంటి ఢిల్లీ సూపర్ పర్ఫార్మెన్స్, ఆ టీము కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ ఇచ్చినది పర్ఫార్మెన్స్ నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా హైలైట్స్ గురించి వెళ్తే ఈ మ్యాచ్లో గుజరాత్ జైన్స్ 31-26తో అద్భుతమైన ప్రదర్శనతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. గుజరాత్ టీం నుంచి దీపక్ సింగ్ నిజంగా అతను చేసినటువంటి ట్యాకిల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది. ఇతను ఈరోజు మ్యాచ్లో హై-5 సాధించాడు. అలాగే దబాంగ్ ఢిల్లీ కేసీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ మరో సూపర్ 10ను చేశాడు. దబాంగ్ ఢిల్లీ కేసీ కొద్దిసేపటికే 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. కానీ అప్పటికి గుజరాత్ జైన్స్ నుండి కొంత దృఢమైన డిఫెండింగ్ చేసి ఆటలో మేమున్నామన్నట్టు నిరూపించుకున్నారు. అప్పుడు పార్థిక్ దయా చేసిన అద్భుతమైన మల్టీ రైడింగ్ 8వ నిమిషంలోనే దబాంగ్ ఢిల్లీని ఆల్అవుట్ చేసింది. 3 పాయింట్లు వెనకబడి ఉన్న గుజరాత్ జట్ ఇప్పుడు స్కోరు 14తో ఆధిక్యంలోకి వచ్చింది. జైన్స్ యొక్క రైట్ కవర్లో దీపక్ కొన్ని క్లచ్ టాకిల్తో తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే సోను జగ్లాన్ దబాంగ్ ఢిల్లీ కేసీకి మరింత నష్టం కలిగించడానికి మంచి రైడ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి డిపెండర్స్ను బయటికి పంపించాడు. అప్పుడు ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 19-12తో ముందంజలో ఉన్న గుజరాత్ టీం 7 పాయింట్లు నిజంగా చాలా మంచి శుభారంభాన్ని ఇచ్చేది. రెండవ అర్ధ భాగంలో దబాంగ్ ఢిల్లీ కేసీ బాగా పుంజుకుంది. ఎందుకంటే వారి కెప్టెన్ అసు మాలిక్ చేసిన రైడ్స్లో వరుసగా 4 పాయింట్లు సాధించారు. మరియు జైంట్స్ని టీం నుంచి వాళ్ళని అవుట్ చేస్తూ బయటికి పంపించడం జరిగింది. అప్పుడు ఢిల్లీ జట్టు 19-21 వద్ద జస్ట్ 2 పాయింట్లు మాత్రమే తక్కువలో ఉంది. కానీ గుజరాత్ జైన్స్ డిఫెన్స్ చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు జితేందర్ మరియు దీపక్ సూపర్ టాకిల్తో ముందుకు వచ్చారు. రామ్మోహన్ సింగ్ జట్టు 5 నిమిషాల్లోనే 27-21 ఆధిక్యంలోకి మళ్ళీ వచ్చింది. అశ్రు చాలా కష్టపడి చేశాడు. ఈరోజు మరోసారి తనకు కేవలం 2 పాయింట్లు తగ్గించి అప్పుడు గుజరాత్ జైన్స్ సీజన్లో 8వ విజయాన్ని నమోదు చేశాడు. ఈరోజు మ్యాచ్ ఇంకా 30 సెకండ్స్లో ఉన్నటువంటి టైంలో రైడ్కి వెళ్ళాడు మహమ్మద్ ఇస్మాయిల్ నబీబెక్స్. అప్పుడు తను చేసిన మల్టీ రైడ్ నిజంగా మ్యాచ్ను టన్ను తిప్పిందనలో ఎటువంటి సందేహం లేదు. ఇతను చేసిన మల్టీ రైడ్స్ వల్లే ఆల్అవుట్ కావాల్సిన గుజరాత్ జైన్స్ ఆల్అవుట్ నుంచి తప్పించుకొని మళ్ళీ పాయింట్స్ కూడా తెచ్చుకున్నాడు. నిజంగా ఈ రైడే ఈరోజు గుజరాత్ జైన్స్ గెలవడానికి ముఖ్యమైన కారణం. ఓవరాల్గా ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్గా చూస్తే దబాంగ్ ఢిల్లీ నుంచి ఉత్తమ రైడర్ అసు మాలిక్ 13 రైడ్ పాయింట్ చేస్తే బెస్ట్ డిఫెండర్గా ఆశీస్ 3 ట్యాకిల్ చేశారు. గుజరాత్ జైన్స్ నుంచి ఉత్తమ రైడర్గా సోను 6 రైడ్ పాయింట్ చేస్తే బెస్ట్ డిఫెండర్గా దీపక్ సింగ్ 6 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా ఈ మిగతా ఆటగాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా చేశారో చూద్దాం. అసు మాలిక్ ఈరోజు 13 పాయింట్లు, అందులో 12 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్. టోటల్ ఇతను ఈరోజు 25 రైడ్ చేస్తే 13 రైడ్లు సక్సెస్ అయ్యాయి. 4 సార్లు మాత్రమే ఇతను అవుట్ అయ్యేసి బెంచ్ మీద ఉన్నాడు. 8 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే మోహిత్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. విక్రాంత్ కూడా 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మీతు శర్మ 3 టచ్ పాయింట్లు సాధించాడు. యోగేష్ 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఆశీస్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సునీల్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మను 1 టచ్ పాయింట్ చేశాడు. ఇంకా గుజరాత్ టీంకి వస్తే గుజరాత్ స్టార్ రైడర్ సోను ఈరోజు టోటల్ 6 టచ్ పాయింట్ సాధిస్తే అందులో ఈరోజు తిను 14 రైడ్ చేశాడు. దాంట్లో 7 ఎంపీ రైడ్లు ఉన్నాయి. అంటే 50% తిను ఈరోజు ఎంపీ రైడ్ల కోసమే ప్రయత్నించినాడు. 2 సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. 5 రైడ్లో సక్సెస్ అయ్యి 6 పాయింట్లు సాధించాడు. తర్వాత జితేందర్ యాదవ్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. నితిన్ 3 టచ్ పాయింట్లు సాధించాడు. గుజరాత్ కెప్టెన్ అయినటువంటి ఫజీల్ అత్రాచలి ఈరోజు ఫుల్ ఫెయిల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇతన్ని 4 సార్లు ట్యాకిల్ కోసం ప్రయత్నిస్తే 4 సార్లు అన్సక్సెస్ ట్యాకిల్ చేశాడు. ఈరోజు నిజంగా ఫజిల్ అత్రాచలికి బ్యాడ్ డేగా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరో రైడర్ అయినటువంటి రాకేష్ ఈరోజు జస్ట్ 2 పాయింట్లే సాధించాడు. అది ఒక టచ్ పాయింట్ రూపంలో, ఇంకోటి బోనస్ పాయింట్లో వచ్చిన పాయింట్లు. దీపక్ సింగ్ ఈరోజు మ్యాచ్ హీరో. 6 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇతను ఓవరాల్గా 8 ట్యాకిల్ అటెంప్ట్ చేస్తే అందులో 5 ట్యాకిల్ సక్సెస్ అయ్యి జస్ట్ 3 ట్యాకిల్స్ అన్సక్సెస్ అయింది. అంతేకాకుండా దీంట్లో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది. ఈరోజు 75% స్ట్రైక్ రేట్తో ఈరోజు మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. ప్రతీక్ దహియా 1 టచ్ పాయింట్ చేశాడు. మహమ్మద్ నబీ బిక్స్ ఇతను చేసిన రైడే. లాస్ట్ 30 సెకండ్లో ఆల్అవుట్ కావాల్సిన గుజరాత్ ఆల్అవుట్ కానివ్వకుండా కాపాడమే కాకుండా మల్టీ పాయింట్ చేసి ఆ టీం గెలిపించడం జరిగింది. ఇతను నిజంగా ఈరోజు మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన ఆటగాడు. సోంబీర్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా ఈ 4 ట్యాకిల్ పాయింట్లో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది. ఈరోజు గుజరాత్ టీం అటు డిఫెన్స్లో ఇటు రైడ్స్లో అదరగొట్టింది. దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అస్సు మాలిక్ మంచి ప్రయత్నం చేశాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఓవరాల్గా వరుసగా విజయాలు అందుకుంటున్నటువంటి దబాంగ్కు ఈరోజు మ్యాచ్ శాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచ్లో ఒక మ్యాచ్ టై అయింది, మిగతా అన్నీ గెలిచిన దబాంగ్ ఢిల్లీ ఈ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, పునేరి పల్టాన్ 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైంట్స్ ఈరోజు మ్యాచ్ గెలిచినా కానీ 44 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. తర్వాత హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 12 మ్యాచ్లకు గాను 36 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 13 మ్యాచ్లకు గాను 32 పరుగులతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 13 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 13 మ్యాచ్లకు గాను 25 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీఏద 13 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు గాను 10 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అదే కాకుండా టాప్ 3లో ఉన్నటువంటి రైడర్స్ అలాగే డిపెండెంట్స్ ఎవరున్నారో ఒకసారి చూద్దాం. అర్జున్ దేశ్వాల్ జైపూర్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 159 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ప్రజెంట్ కెప్టెన్ అయినటువంటి అస్సు మాలిక్ 130 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ సింగ్ 121 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా డిఫెన్స్లోకి వస్తే బెంగాల్ నుంచి శుభం సిండే 47 ట్యాకిల్ పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, తమిళ్ తలైవాస్ డిపెండర్ అయినటువంటి సాహిల్ గులియా 46 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే తమిళ్ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 45 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.